గురుచరిత్ర అధ్యాయం 37 కంటిన్యూషన్ అండి. గృహస్థుల ఇళ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడటం వలన జరిగే పాపాన్ని పోగొట్టడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవం అంటారు. అతిథులను గోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో ఒక అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిలో భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తర్వాత భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావముతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడభాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పాడు. ఆ బ్రాహ్మణుడి దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 38. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 1. జ్ఞానము, కర్మ, భక్తి వేరుగావని, వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతాయి. 2. దేవతలు తమను పాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికిలాగా వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు. 3. సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన, భక్తి, కర్మలు సిద్ధిస్తాయి. శ్రీగురుని వంటి సద్గురువును ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్ఠిరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఆ యత్నాలే వారా జ్ఞాపించక ముందు నిష్ఫలం గమనార్హం. సద్గురును అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు. కథారంభము. నామధారకుడు స్వామి శ్రీగురువుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడునయ్యాను. ఇక దయచేసి అటుపైన జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయనా, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీ గురుచరిత్ర తనివితీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగినది. శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరూ గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు. ఒకసారి
కౌశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మయ్య అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటకట్టుకొని తెచ్చాడు. శ్రీగురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతూ ఉండటం వలన మూట మాసాలలాగే 3 మాసాలలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు? చేస్తున్నదేమిటి? నీవు భిక్ష ఇవ్వటానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయటం లేదా అని ఎగతాళి చేశారు. పాపమా భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఈ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయనా, నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించటానికి స్వామి వద్దకొచ్చాడు. కానీ శ్రీగురుడు తామా రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయించుకోవచ్చని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచెయ్యాల్సిందే అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు. నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైంది అని స్వామికి విన్నవించాడు.